కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజుల రామారం పరిధిలోని ఉషాముల్లపూడి హాస్పిటల్ ఇన్గేట్ వద్ద ఉషోదయ కాలనీ ఫేజ్ 2 కమిటీ, లయన్స్ క్లబ్ గాజుల రామారం, ఉషోదయ, సికింద్రాబాద్ నార్త్, కూకట్పల్లి సెంటినియల్, హెరిటేజ్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజుల రామారం కార్పొరేటర్ రావుల శశిరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ మల్లారెడ్డి హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రావుల శశిరావు మాట్లాడుతూ, ఉషాముల్లపూడి హాస్పిటల్ వద్ద చెత్త వేయడం వల్ల వీధి కుక్కలు ఆ చెత్తను రోడ్డు వెడల్పు చేస్తూ హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతాలు అపరిశుభ్రంగా చేస్తున్నాయన్నారు. దాని నివారణకు ఇక్కడ మొక్కలు నాటడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ కాలనీ ఫేజ్ 2 అధ్యక్షులు పేరారెడ్డి, ప్రధాన కార్యదర్శి రవికాంత్, ఉషాముల్లపూడి హాస్పిటల్ ఇన్ఛార్జ్ అర్జున్ రావు, ఉషోదయ కాలనీ కమిటీ మెంబర్లు, జీహెచ్ఎంసీ డాక్టర్ చంద్రశేఖర్, జీహెచ్ఎంసీ ఇన్ఛార్జి జిలానీ, జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఏ గోపాల్, 125 డివిజన్ బీజేపీ అధ్యక్షులు సాయినాథ్ నేత, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, నవాబాయ్ తదితరులు పాల్గొన్నారు. తదుపరి కాలనీలోని రోడ్లు, వాటర్ లైన్స్, డ్రైనేజీ, పార్కుల అభివృద్ధి చేపట్టాలని జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఉషోదయ కాలనీ ఫేజ్ 2 ఉషాముల్లపూడి హాస్పిటల్ ఇన్గేట్ వద్ద మొక్కలు చెట్లు నాటే ప్రోగ్రాము చాలా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమం ప్రత్యేకించి మరి ఎందుకు నాంది చెందామంటే, ఈరోజు ఉషాముల్లపూడి హాస్పిటల్ ఇన్గేట్ వద్ద భారీగా చెత్త పెరిగిపోయి ఉంది. ఆ పెరిగిపోవడం వల్ల జనాలు కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్ని వాటికి కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడడం జరిగింది. పిల్లలు కానీ దానివల్ల కుక్కలు ఈరోజు ప్రధానంగా మరి సిటిజన్లో కూడా సమస్యలు, కుక్కల వల్ల చాలా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ ఎప్పుడైతే చెత్త మొదలవుతుందో కుక్కలు కూడా అక్కడికే చేస్తాయి. ఫస్ట్ మనం చెత్తను అరికెట్టాలని చెప్పేసి మన లయన్స్ క్లబ్ తరఫు నుంచి, అలాగే ఉషోదయ కాలనీ ఫేజ్ 2 కమిటీ ఆధ్వర్యంలో, అలాగే జీహెచ్ఎంసీ యొక్క బృందంతో మరి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. అందుచేత ఈ చెత్తను ఫస్ట్ ఏరివేయాలని చెప్పేసి జీహెచ్ఎంసీ వారి సహాయంతో ఈరోజు చెత్తను అంతా ఇక్కడ నిర్మూలించి మరి ఇక్కడ మంచిగా అద్భుతమైన మొక్కలు నాటాలని చెప్పేసి మాకు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గారు మాకు చక్కటి సలహా ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ గాజుల రామారం నార్త్, అలాగే కూకట్పల్లి సెంటినియల్, ఉషోదయ క్లబ్, అలాగే హెరిటేజ్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఈరోజు జీహెచ్ఎంసీ యొక్క బృందంతో, అలాగే ఉషోదయ కాలనీ ఫేజ్ 2 కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి పేరారెడ్డి గారి యొక్క సహృదయంతో, అలాగే ఉషాముల్లపూడి హాస్పిటల్ డైరెక్టర్ అర్జున్ రావు గారి యొక్క సహకారంతో ఈరోజు ఉషోదయ కాలనీ ఫేజ్ 2 కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యి, అలాగే జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. మొక్కలు నాటమే కాదు, ఆ మొక్కలు సంరక్షించుకోవడం కూడా బాధ్యత మందే అని చెప్పేసి మరి కార్పొరేటర్ గారు మనకి సూచనలు పలికారు. మరి వాటికి తగ్గట్టుగా మరి పేరారెడ్డి గారు దానికి ట్రీ గార్డ్స్, అలాగే ఇప్పుడు మన కాలనీ నుంచి కూడా జనరల్ సెక్రటరీ రవికాంత్ గారు కూడా జీహెచ్ఎంసీ కియోస్క్ మెషిన్ కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుచేత ఈ రోడ్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే చెత్త వేయడం జరిగితే ఆ చెత్తని ఎలా నిర్మించాలని చెప్పేసి ఆ హెల్ప్ డెస్క్ ద్వారా మనకు సమాచారం అందుతుంది. అలాగే ఇంటింటికి ఆటో రాకపోయినా సరే, చెత్త ఆటో రాకపోయినా సరే కూడా వాళ్ళు సలహాలు ఇస్తారు. ప్రధానంగా మన చెత్త నిర్మూలిస్తే మన పరివారణాలు కానీ, మన చుట్టూరు పరిసర ప్రాంతాలు కానీ చాలా చక్కగా అద్భుతంగా ఉంటాయని చెప్పేసి మనం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం అందరికీ కూడా, ప్రజలకందరికీ కూడా ఈ సభాముఖంగా మనం తెలియడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలకి, మీడియా మిత్రులకి, అలాగే అందరికీ కూడా కమిటీ సభ్యులకి, కాలనీ వాళ్ళకి, లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ముందు జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం 125 ప్రాంతంలో ఉషాముల్లపూడి హాస్పిటల్ ఇన్గేటు ఏరియాలోని ఉషోదయ కాలనీ ఫేజ్ 2 గౌరవ అధ్యక్షులు వీరారెడ్డి గారు, అలాగే గౌరవ జనరల్ సెక్రటరీ రవికాంత్ గారు, అలాగే ఉషాముల్లపూడి హాస్పిటల్ ఇన్ఛార్జి అర్జున్ రావు గారు, అలాగే ఈ రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ గాజుల రామారం ఉషోదయ కాలనీ,
కుక్కట్పల్లి సెంటేనియన్, సికింద్రాబాద్ నార్త్, హెరిటేజ్ వీళ్ళందరి సహకారంతో ఈ రోజున ఈ యొక్క జాగరామారావు విశ్వవిద్యాలయంలో గౌరవ పీరారెడ్డి గారు మరియు రవికాంత్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా ఈ యొక్క సర్కిల్ డాక్టర్ గారు మరి వారి బృందం, శానిటేషన్ సిబ్బంది అందరూ, ఈసీ గారు అందరూ కూడా ఈ యొక్క విశ్వవిద్యాలయ కాలనీ నుంచి ఏదైతే జాలరామారావు మెయిన్ రోడ్ పోతుంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ కూడా బ్యాగులలో చెత్త తీసుకొచ్చి ఇక్కడ బళ్ళ మీద పోతూ ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఒక టిఫిన్ బాక్స్తో పాటు ఒక చెత్త డబ్బా కూడా చెత్తది కూడా బ్యాగ్ పట్టుకొని పోయి వేసే అలవాటు. మరి దయచేసి అందరూ కూడా మేము దీని ద్వారా విన్నవిస్తున్నాం. ఎవరు కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా రిక్షా వస్తుంది. రిక్షా రాకున్నా కూడా మీరు ఇక్కడ కూడా ఒక బాక్స్ ఏర్పాటు చేసినా మీరు వచ్చి ఇక్కడ వేసి తప్ప అందరూ పడేది. దానివల్ల ఇక్కడ కుక్కలు విపరీతంగా ఉండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి వస్తుంటే పోతుంటే వాళ్ళ మీద దాడి చేసి గాయపడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ చెత్తను ఎక్కడైతే వేయాలనో అక్కడే వేస్తే మంచిదని చెప్పేసి మేము మనం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా లయన్స్ క్లబ్ వాళ్ళు మరి జిహెచ్ఎంసీ సిబ్బంది అలాగే విశ్వవిద్యాలయం ఫేస్ 2 కమిటీ వాళ్ళందరూ కూడా పెద్ద పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసినందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడే కాదు జాలరామారావు డివిజన్ను ఒక మంచి ఒక డివిజన్గా అభివృద్ధి చేస్తానికి అందరి తోడ్పాటు సహాయకారంగా కావాలని చెప్పేసి అందరం అందరూ పని చేసుకుంటూ మరి ఇక్కడ దీంతో పాటు ఈ యొక్క చెట్లను పెట్టడమే కాదు వాటిని సంరక్షించుకోవాలని చెప్పేసి దానికి నేను ముందంత అని చెప్పేసి మన పీరెడ్డి గారు వారికి టీ గార్డ్స్ కూడా వారు ఏర్పాటు చేసినందుకు వారి శ్రీకాంత్ గారు వారి బృందానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజున ఇంకో ప్రత్యేకత ఏంటంటే లయన్స్ క్లబ్ తరఫున కాలేజీ పిల్లగాని ప్రతి సంవత్సరం కూడా మరి ఫీజు ఇయర్లీ ఫీజు కట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా దాదాపు 76,000 రూపాయలు లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ వారు చెల్లా శ్రీనివాస్ గారు వారు పెద్ద దయాదృఢంతో ఆ పిల్లగానికి ఇస్తున్నందుకు తప్పకుండా వారికి భగవంతుడు ఇంకా ఆయురారోగ్య ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తానికి పూర్తిగా వాళ్ళకి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాంతోపాటు మీడియా సోదరులు అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ న్యాయపట్టున్న విజయన్ సాయి గారికి మా డివిజన్ నుంచి వచ్చిన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు.